శత్రువు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియదు, ఎవడు ఏనంగా ఫైరింగ్ చేసి పరారైతాడో తెలియదు. అందుకే బార్డర్ల జవాన్లు ఎప్పటికీ అలర్ట్ ఉంటారు. అవతల దిక్కు నుంచి శత్రువులు మన దేశంలోకి రాకుండా బార్డర్ల రాత్రింబగళ్ళు కావలి కాస్తుంటారు. అంత రిస్క్ తీసుకొని వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నాం. మరి అస్వంటి ఆర్మీ గురించి మనోళ్ళే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లుంటదుల్లా? ఆగో అక్కడ గామి ఏమంటున్నదో చూడున్ రోపారి. ఇన్నరా ఆమె ఏమంటుందో? మేం జంజీలం, ఇసోంటి అస్సలు సహించాం, రండి అందరం కూర్చొని ధర్నా చేద్దాం అని గాయి చేస్తున్నది. అసలు ఏందామె లొల్లి అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ వాళ్ళు ఒక చెక్ పోస్ట్ దగ్గర రోడ్డును బ్లాక్ చేసిళ్ళు. అసలే అది చాలా సెన్సిటివ్ ఏరియా. విఐపీల మూమెంట్ ఉన్నప్పుడు, వాతావరణం బాగాలేనప్పుడు, మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ రూట్లో కొంచెం సేపు రాకపోకలు ఆపేస్తుంటారు ఆర్మీ వాళ్ళు. ఇట్లనే ఇక్కడ ట్రాఫిక్ నాగబట్టిల్లు. దాంతో నీ అక్కకు తిక్కలేసింది. ఎంతసేపు ఆగాలే, మేము టూరిస్టులం, పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం, మేం కట్టే ట్యాక్సులతోనే మీకు జీతాలు ఇస్తున్నారు, మేం జంజీలం అని ఆర్మీ జవాన్ల మీద గయ్యిమని లేచింది. ఆర్మీ ఆఫీసర్లు వచ్చి నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఈ ముచ్చట పార్లమెంట్ దాకా తీసుకుపోకపోతే నా పేరు మార్చుకుంటా అని శపథం కూడా చేసింది. పార్లమెంట్ కైతే పోలేదు గాని ఈ అక్క చేసిన రచ్చ ఇంటర్నెట్లకి ఎక్కింది. ఇక చూసుకున్న సామిరంగా ఆమెను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు నెటిజన్లు. నువ్వు జంజీవా? గా జిల్లాలో ఎక్కున్నావు, నువ్వెట్లా జంజీవ్ అవుతావమ్మా? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకొని ఎక్కిరిస్తున్నారు. జంజీలకైతే వాళ్ళకేమన్నా కొమ్ములున్నాయా? మిలిటరీ జోన్లకు పోయినప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు అని దుమ్ము ఎత్తిపోస్తున్నారు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు జంజీలం అని చెప్పుకుంటా జంజీలకున్న ఆయంత సానుభూతి కూడా పోతుంది అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా కూడా కామెంట్ చేసిండు. ఏందో ఈ నడుమ ఆర్మీని తిట్టుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళేమన్నా అయితే జవాన్లు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది అని మళ్ళా ఇసోంటి జిల్లాలే టీవీ డిబేట్ల కూర్చొని గాయ చేస్తాయని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్.